రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రెండవ స్లాబ్కు పూజా కార్యక్రమం నిర్వహించారు. మున్నూరు కాపు సత్రం వెనుక స్థానిక మహారాజా ఫంక్షన్ హాల్ దగ్గర దాదాపు 8 గుంటల విస్తీర్ణంలో అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్న ఈ భవనానికి రెండవ స్లాబ్కి పట్టణ ప్రముఖులు విచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం తాజా మాజీ అధ్యక్షులు రేణికింది అశోక్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి దాతలు స్పందించి విరాళాలు ఇస్తున్నారని, పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిర్మించే భవనం తెలంగాణలోనే ప్రాముఖ్యత సంతరించుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. దాని వెనక ఏమున్నదో లాస్ట్ శక్తి ఆర్యవైశ్య మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మొన్ననే ఎలక్షన్స్ అయినాయి. నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సిద్ధశెట్టి వేణు గారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం బిల్డింగ్ కు రెండవ చెట్టు పడటం శుభదాయకంగా భావిస్తూ ఈ బిల్డింగ్ కొరకు వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అందరి సహకారంతో బిల్డింగ్ స్టార్ట్ అయింది. మొదటి స్లాబ్ పడింది. ఈ రోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అందరి ప్రముఖుల అందరి సహకారంతో ఈ రోజు రెండవ స్లాబ్ పోసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. ఈ రోజు వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా, జిల్లా కమిటీ ఏర్పడిన సందర్భంగా మరి గతంలో మనం నిర్మించుకున్నటువంటి వైశ్య సంఘం బిల్డింగు పునర్నిర్మాణంలో భాగంగా మొదటి స్లాబ్ పోయడం జరిగింది. రెండో స్లాబు ఈ రోజు పోసుకోవడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి బాడీ సహాయ సహకారాలతోటి కొత్త బాడీకి పూర్తిగా సహాయ సహకారాలు నా వంతి మాత్రం 100% నేను కొత్త బాడీకి అందిస్తాను. ఇలాంటి అరమరికల్లో సంఘం బిల్డింగ్ కొరకు నేను గతంలో చెప్పినా, మొన్న చెప్పినా, ఇప్పుడు చెప్పిన సంఘం బిల్డింగ్ కు దయచేసి అందరూ సహకరించాలి. ఈరోజు మంచి రోజుగా పరిగణిస్తూ ఈ రోజు ముఖ్యంగా ఈ స్లాబ్ పడుతున్న కారకులు ఎవరైతే ఉన్నారో పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి విషయం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకు అందరూ కోఆపరేట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఇప్పటి వరకు శ్రమించి రెండో స్లాబ్ వరకు తీసుకొచ్చిన మా మిత్రుడు కట్టూరు శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు చీకోటి శ్రీహరి గారికి, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ బుత్స దశరథం మా బావ గారికి, పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు రేణికింది అశోక్ గారికి, పట్టణ ఆర్యవైశ్య నేడు మన వేములవాడ ఆర్యవైశ్య సంఘానికి ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇవాళ రెండో స్లాబ్ పడుతుంది. సరే, మీరు కొందరు అనుకుంటారు పైసలు ఉండొచ్చు స్లాబులు పోతున్నారని. అందరూ డొనేషన్లు రాసిర్రు. వాళ్ళు ఇద్దరు ఇన్ టైంలా అనే ధైర్యంతో రెండు స్లాబ్ వేసి జై వాసవి మాత, జై జయ వాసవి మాత. ఈరోజు మనం వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణంలో భాగంగా ఈరోజు రెండో స్లాబు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా సహకరించిన దాతలందరికీ పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున, బిల్డింగ్ కమిటీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం దాదాపు 30 సంవత్సరాల నుండి మనం భవన నిర్మాణం చేయాలనుకున్నాం. కానీ వివిధ సందర్భాలు